నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. విజయశాంతి ఏ పార్టీలో ఉన్నా ఆమె రూటే సెపరేట్. ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ నిర్మోహమాటంగా మాట్లాడతారు. ప్రజా గొంతుగా ట్విట్టర్ ద్వారా ప్రజా సమస్యలపై ఆమె గలం వినిపిస్తూనే ఉంటారు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న రాములమ్మకు రాజకీయాలు అస్సలు కలిసి రావడం లేదని చెప్పాలి. మొదటి నుంచి కూడా పాలిటిక్స్లో చురుగ్గానే ఉంటున్నా సరైన అవకాశం రావడం లేదు. విజయశాంతి కూడా నిలకడ లేకుండా పార్టీలు మారుతూ ప్రజలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నారు. గతంలో గులాబీ పార్టీలో చేరి అనంతరం కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. అక్కడ కొద్ది రోజులకే ఆ పార్టీకి బాయ్ బాయ్ చెప్పి బీజేపీలో చేరారు. ఈ పార్టీలో కూడా టికెట్ ఇవ్వకపోవడం, సరైన ప్రాధాన్యం లేకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే అక్కడ కూడా రాములమ్మకు టికెట్ రాలేదు. కానీ స్టార్ క్యాంపెయినర్గా పనిచేశారు. అనంతరం విజయశాంతి ఎక్కడా కనిపించలేదు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపులో కూడా విజయశాంతి పేరు వినిపించింది. కానీ అధిష్టానం టికెట్ కేటాయించారు. అయినా కూడా సైలెంట్ ఉన్న విజయశాంతి తాజాగా ఓ ట్వీట్తో మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఆ ట్వీట్ కూడా బీఆర్ఎస్కు సపోర్టుగా ఉండటంతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ విజయశాంతి చేసిన ఆ ట్వీట్లో ఏముందంటే, తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ దక్షిణాది రాష్ట్రాలకు ప్రాంతీయ పార్టీలే ఊపిరి అన్నారు విజయశాంతి. ప్రజల మనోభావాలను అర్థం చేసుకునేవి కేవలం ప్రాంతీయ పార్టీలే అన్నారు. ప్రాంతీయ భావోద్వేగాలు, ప్రజల మనోభావాలు, వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానమన్నారు. ఇది అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తున్న వారికి కరుణానిధి, ఎన్టీఆర్, ఎంటీఆర్, జయలలిత నుంచి ఇప్పుడున్న బీఆర్ఎస్, వైసీపీ సమాధానమన్నారు. దీనిపై బీజేపీ విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దక్షిణాది గురించి కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ కనీసం ఆలోచన కూడా చేయట్లేదన్నారు విజయశాంతి. కిషన్ రెడ్డి మాటలతో అది స్పష్టమవుతోందన్నారు. విజయశాంతి ట్వీట్ పొలిటికల్ సర్కిల్లో చర్చకు దారితీసింది. జాతీయ పార్టీలో ఉంటూ ప్రాంతీయ పార్టీలను పొగడటంపై డిస్కషన్ నడుస్తోంది. కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి సైలెంట్గానే ఉన్నారు విజయశాంతి. ఎంపీ ఎన్నికల సమయంలో కూడా ఎక్కడా కనిపించలేదు. కాంగ్రెస్లో రాములమ్మ అసంతృప్తిగా ఉన్నారనేది ఓపెన్ సీక్రెట్. తాజా ట్వీట్తో అది మరింత బలపడింది. ఈ నేపథ్యంలో విజయశాంతి మళ్లీ గులాబీ గూటికి చేరబోతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొద్ది రోజుల క్రిందట కాంగ్రెస్లో చేరడం కంటే విజయశాంతి ఆ పార్టీకి అనుకూలంగా ట్వీట్లు పెట్టడం ప్రారంభించింది. ఇప్పుడు కూడా అదే మాదిరిగా ట్వీట్ చేసింది. దీంతో త్వరలో విజయశాంతి కారెక్కడం ఖాయమని అంటున్నారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్తో కలిసి పనిచేశారు విజయశాంతి. కేసీఆర్కు సన్నిహితురాలుగా పేరు తెచ్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అదే పార్టీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ఈ అంశంపై గులాబీ పార్టీ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.